ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 1వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు. రేపు మాఘమాస శుక్లపక్ష పూర్ణిమ తిథి రాత్రి 3:38 వరకు, తదుపరి మాఘమాస బహుళపక్ష పాడ్యమి తిథి. పుష్యమి నక్షత్రం రాత్రి 11:58 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. ప్రీతి యోగం ఉదయం 10:19 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 4:42 వరకు, తదుపరి భవకరణం రాత్రి 3:38 వరకు, ఆపై బాలవకరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశి శ్రవణ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 9:02 నుండి 10:31 వరకు, అమృతకాలం సాయంత్రం 5:59 నుండి 7:29 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:11 చంద్రోదయం సాయంత్రం 5:43 చంద్రాస్తమయం లేదు. దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుండి 5:26 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. రాహుకాలం సాయంత్రం 4:46 నుండి 6:11 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:21 నుండి 4:46 వరకు. యమగండం మధ్యాహ్నం 12:30 నుండి 1:55 వరకు. రేపు మాఘ పూర్ణిమ. పుష్యమాస పూర్ణిమ నుండి మొదలైన మాఘమాస పవిత్ర స్నానాలు రేపటితో ముగుస్తాయి. రేపు సింధు నదిలో స్నానం చేయటం వలన అత్యంత పుణ్యం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. అందువలన రేపు సింధు స్నాన పుణ్యదినంగా మహామాఘిగా పిలుస్తారు. రేపు భక్తులు గంగా నదిలో, సింధు నదిలో లేదా ఏదైనా జీవ నదులలో స్నానం చేసి గోదానం ఇవ్వటం చాలా పవిత్ర కార్యంగా భావిస్తారు. రేపు మాఘ పూర్ణిమ వ్రతం. భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వలన తమ ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయని భావిస్తారు. రేపు లలిత జయంతి. మాఘమాస పూర్ణిమ తిథి రోజు లలితాదేవి ఉద్భవించారు అని పురాణ వచనం. పంచభూతాలు అయిన గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం కలగలిపిన శక్తి స్వరూపం లలితాదేవి అని భక్తుల విశ్వాసం. జీవితం సుఖ సంతోషాలతో గడపాలని, వృత్తి వ్యాపారాదులలో అభివృద్ధిని కోరుకుంటూ భక్తులు ఆకుపచ్చని దుస్తులు ధరించి ఈశాన్య అభిముఖంగా కూర్చుని లలితా సహస్రనామాలు పఠిస్తూ లలితాదేవిని పూజిస్తారు. కొత్త ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నిస్తున్న వారు రేపు లలితాదేవి పూజ చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు. పుష్యార్క యోగం లేదా రవి పుష్యమి యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 11:58 వరకు ఉంటుంది. ఆదివారం రోజున చాలా శుభదాయకమైన శని నక్షత్రం, పుష్యమి నక్షత్ర వ్యాప్తి ఉంటే పుష్యార్క యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన విలువైన వస్తువులు, బంగారం, వజ్ర ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. ఈ సమయంలో చేసే నూతన వ్యాపార ప్రారంభాలు శుభ ఫలితాలను ఇస్తాయి. కొనుగోలు చేసిన నూతన వస్తువులతో పాటుగా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి స్థిరపడుతుంది అని భక్తుల విశ్వాసం. మధ్వ సాంప్రదాయం ప్రకారం ఆధ్యాత్మిక గురువుల ఆరాధన చేయడానికి ఈ యోగ కాలం పవిత్రమైనది అని నమ్మకం. మంత్రతంత్ర శక్తి ఉపాసనలు నమ్మేవారు ఈ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. రేపు తైపూసం. తమిళంలో మకర మాసాన్ని తై మాసం అని, పుష్యమి నక్షత్రాన్ని పూసం అని పిలుస్తారు. మకర మాసంలో వచ్చే పుష్యమి నక్షత్రం రోజున సూరపద అనే రాక్షసుడిని సంహరించడానికి పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి వేల్ అనే ఆయుధాన్ని బహుకరించిన రోజు అని భక్తుల విశ్వాసం. రేపు ప్రపంచవ్యాప్తంగా తమిళులు పండుగ జరుపుకుంటారు. ఆదివారం పుష్యమి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 11:58 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలం. రేపు అన్వాదానం. వైష్ణవులు రేపంతా ఉపవాసం ఉండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికోడూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లలితాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.